ఓం శాంతి 1/12/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 18/1/2003 బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతుల ద్వారా సమర్థంగా అయ్యి సర్వులను సమర్థంగా తయారుచేయండి. ఈరోజు నలువైపులా ఉన్న సర్వస్నేహి పిల్లల యొక్క స్నేహంతో కూడిన మధురాతి మధురమైన స్మృతుల యొక్క రకరకాల మాటలు, స్నేహపు ముత్యాల మాలలు బాప్దాదా వద్దకు అమృతవేళ కంటే ముందే చేరుకున్నాయి. పిల్లల స్నేహం బాప్దాదాను కూడా స్నేహసాగరంలో ఇమిడిపోయేలా చేస్తుంది. బాప్దాదా చూశారు, పిల్లలు ప్రతి ఒక్కరిలో స్నేహశక్తి ఎడతెగనిదిగా ఉంది. ఈ స్నేహశక్తి పిల్లలు ప్రతి ఒక్కరిని సహజయోగిగా తయారుచేస్తూ ఉంది. స్నేహమాధారంతో సర్వ ఆకర్షణల నుండి ముక్తులై ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. బాప్దాదా ద్వారానైనా లేక విశేషాత్మల ద్వారానైనా అతీతమైన మరియు ప్రియమైన స్నేహం యొక్క అనుభవం లేకుండా ఉన్న పిల్లలను ఒక్కరిని కూడా చూడలేదు. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి బ్రాహ్మణ జీవితం యొక్క ఆదికాలం స్నేహశక్తి ద్వారానే జరిగింది. బ్రాహ్మణ జన్మలోని ఈ స్నేహశక్తి వరదానంగా అయి ముందుకు తీసుకువెళ్తుంది. కనుక ఈరోజు విశేషంగా తండ్రి మరియు పిల్లల స్నేహ దివసం. ప్రతి ఒక్కరూ తమ హృదయంలో స్నేహమనే ముత్యాలతో కూడిన చాలా చాలా మాలలను బాప్దాదాకు ధరింపజేశారు. ఇతర శక్తులు ఈరోజు మర్జై ఉన్నాయి, కాని స్నేహశక్తి ఇమర్జై ఉంది. బాప్దాదా కూడా పిల్లల స్నేహసాగరంలో లవలీనమై ఉన్నారు. ఈ రోజును స్మృతి దివసమని అంటారు. స్మృతి దివసం కేవలం బ్రహ్మబాబా యొక్క స్మృతి దివసమే కాదు. బాప్దాదా అంటారు, ఈరోజు మరియు సదా ఏం గుర్తుండాలంటే, బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఆది నుండి ఇప్పటి వరకు బాప్దాదా ఏ స్మృతులను కలిగించారు. ఆ స్మృతుల మాలను గుర్తు చేసుకుంటే చాలా పెద్ద మాల తయారవుతుంది. అందరికీ అన్నింటికంటే మొదటి స్మృతిగా ఏం లభించింది? మొదటి పాఠం గుర్తుంది కదా, నేను ఎవరిని. ఈ స్మృతే నూతన జన్మనిచ్చింది. వృత్తి దృష్టి స్మృతిని పరివర్తన చేసింది. ఇటువంటి స్మృతులు గుర్తుకు రావటంతోనే ఆత్మిక సంతోషంతో కూడిన మెరుపు నయనాలలో ముఖంలో రానే వస్తుంది. మీరు స్మృతులను గుర్తు చేసుకుంటారు మరియు భక్తులు మాలను స్మరణ చేస్తారు. ఒక్క స్మృతి అయినా కూడా అమృతవేళ నుండి కర్మయోగిగా అయ్యే సమయం వరకు పదే పదే గుర్తున్నట్లయితే ఆ స్మృతి సమర్థ స్వరూపాన్ని తయారుచేస్తుంది. ఎందుకంటే ఎటువంటి స్మృతియో అటువంటి సమర్థత స్వతహాగానే వస్తుంది. అందుకే ఈరోజు స్మృతి దివసం అని అనడంతో పాటు సమర్థ దివసమని కూడా అంటారు. బ్రహ్మబాబా మన ఎదురుగా రావటంతోనే, బాబా దృష్టి పడటంతోనే ఆత్మలలో సమర్థత చేస్తుంది. అందరూ అనుభవజ్ఞులే కదా. సాకార రూపంలో చూసినా లేక అవ్యక్త రూపం యొక్క పాలన ద్వారా పాలింపబడుతూ అవ్యక్త స్థితి ఒక అనుభవాన్ని చేసిన క్షణంలో మనస్ఫూర్తిగా బాప్ దాదా అనంటూనే సమర్థత స్వతహాగా వచ్చేస్తుంది. అందుకే ఓ సమర్థాత్మల్లారా, ఇప్పుడు ఇతర ఆత్మలను మీ సమర్థతతో సమర్థులుగా చేయండి. ఉల్లాసముంది కదా, ఉందా ఉల్లాసము? అసమర్థులను సమర్థులుగా తయారు చేయాలి కదా. బాప్దాదా చూశారు, నలువైపులా బలహీన ఆత్మలను సమర్థంగా తయారుచేసే ఉల్లాసం చాలా బాగుంది. శివరాత్రి ప్రోగ్రాంను చాలా వైభవంగా తయారు చేస్తున్నారు. అందరికీ ఉల్లాసముంది కదా. ఇక ఈ శివరాత్రికి అద్భుతం చేస్తాము అని ఎవరిలో అయితే ఉల్లాసముందో వారు చేతులెత్తండి.
ఎటువంటి అద్భుతమంటే దాని ద్వారా హంగామాలు అల్లకల్లోలాలు సమాప్తమైపోవాలి. వాహ వాహ సమర్థాత్మలు వాహ అనే జయజయకారాలు మోగాలి. అన్ని జోన్ల వారు ప్రోగ్రాంను తయారు చేశారు కదా. పంజాబ్ వారు కూడా తయారు చేశారు కదా. మంచిది. భ్రమిస్తున్న ఆత్మలు, దప్పికతో ఉన్న ఆత్మలు, అశాంత ఆత్మలు, ఇటువంటి ఆత్మలకు అంజలినైతే ఇవ్వండి. ఎంతైనా వారు మీ సోదర సోదరీలు కనుక మీ సోదరులపై మీ సోదరీలపై దయ కలుగుతుంది కదా. చూడండి, ఈ రోజుల్లో పరమాత్మను ఆపదకాలంలోనే తలుచుకుంటారు. కాని శక్తులను, దేవతల్లో కూడా గణేశుడున్నారు, హనుమంతుడున్నారు, ఇంకా ఇతర దేవతలు కూడా ఉన్నారు. వారందర్నీ ఎక్కువగా తలుచుకుంటారు. మరి వారెవరు? మీరే కదా. మిమ్మల్ని ప్రతిరోజూ తలుచుకుంటారు. ఓ కృపాళు, దయాళు, దయ చూపించండి, కృప చూపించండి, సుఖశాంతులతో కూడిన ఒక్క బిందువునైనా ఇవ్వండి అని పిలుస్తున్నారు. మీ ద్వారా లభించే ఒక్క బిందువు కొరకు వారు దప్పికతో ఉన్నారు. దుఃఖంలో ఉన్న, దప్పికతో ఉన్న ఆత్మలు ఓ శక్తులు, ఓ దేవతలు అంటూ పిలుస్తున్న ఆ ధ్వని మీకు చేరటం లేదా? చేరుతుంది కదా. బాప్దాదా ఈ పిలుపును విన్నప్పుడు శక్తులను మరియు దేవతలను గుర్తు చేసుకుంటారు. దాది మంచి ప్రోగ్రాం తయారు చేశారు. బాబాకది నచ్చింది. స్మృతి దివసమైతే ఎల్లప్పుడూ ఉంటుంది. అయినా కూడా నేటి ఈ రోజున స్మృతి ద్వారా సర్వ సమర్థతలను విశేషంగా ప్రాప్తి చేసుకున్నారు. ఇప్పుడు రేపట్నుండి శివరాత్రి వరకు బాప్దాదా నలువైపులా కల పిల్లలకేం చెప్తున్నారంటే, ఈ విశేషమైన రోజున ఈ లక్ష్యాన్నే పెట్టుకోండి. ఎక్కువలో ఎక్కువ మంది ఆత్మలకు మనసా ద్వారా, వాణి ద్వారా మరియు సంబంధ సంపర్కముల ద్వారా ఏదో ఒక విధితో సందేశమనే అంజలిని తప్పకుండా ఇవ్వాలి. మీపై వచ్చే ఫిర్యాదును తొలగించుకోండి. ఇప్పుడు వినాశన తారీఖైతే కనిపించటం లేదు కనుక ఎప్పుడో ఒకప్పుడు ఫిర్యాదును తొలగించుకుంటాంలే అని పిల్లలు ఆలోచిస్తున్నారు. కాని అలా అవ్వదు. ఒకవేళ ఇప్పటినుండే ఫిర్యాదును పూర్తి చేసుకోకపోతే మీరు మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు, మేం కూడా ఎంతో కొంత తయారు చేసుకునేవాళ్లం కదా అని అంటారు. అప్పుడిక కేవలం ఓహో ప్రభు అని మాత్రమే అంటారు. అందుకే వారిని కూడా కొంచెమైనా వారసత్వం యొక్క అంచెల్ని తీసుకొనివ్వండి. వారికి కూడా కొంచెం సమయాన్ని ఇవ్వండి. ఒక్క బిందువు ద్వారానైనా దప్పికనైతే తీర్చండి. దాహంతో ఉన్నవారికి ఒక్క బిందువైనా చాలా మహత్వపూర్ణంగా ఉంటుంది. కనుక ప్రోగ్రాం ఇదే కదా. రేపట్నుండి బాప్దాదా కూడా పచ్చజెండా ఊపటం కాదు, నగారాను మోగిస్తున్నారు. ఓ తృప్త ఆత్మలారా, ఆత్మలకు సందేశాన్నివ్వండి, సందేశాన్నివ్వండి. కనీసం శివరాత్రి నాడు బాబా పుట్టినరోజు సందర్భంగా మాకు సందేశం లభించేసింది అనే దాని ద్వారా నోటినైతే తీపి చేయండి. ఈ దిల్కుష్ మిఠాయిని అందరికీ వినిపించండి, తినిపించండి. సాధారణ శివరాత్రిని జరుపుకండి. ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించండి. ఉల్లాసముందా? మొదట్లైన్లో కూర్చున్న వారికుందా? చాలా ఘనంగా చేయండి. శివరాత్రికి ఇంత గొప్ప మహత్వం ఉంది అని తక్కువలో తక్కువ ఇదైతే వారు అర్థం చేసుకోవాలి. మా తండ్రి యొక్క జన్మదినం అనేది విని వారు సంతోషపడాలి. బాబ్దాదా చూశారు, అమృతవేళలో మెజారిటీ వారి స్మృతి మరియు ఈశ్వర్య ప్రాప్తుల నశ చాలా బాగా ఉంటుంది. కాని కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు అమృతవేళలో ఏదైతే నశ ఉంటుందో దాంతో పోలిస్తే తేడా ఉంటుంది. కారణమేమిటి? కర్మలు చేస్తున్నప్పుడు సోల్ కాన్షియస్ మరియు కర్మ కాన్షియస్ ఈ రెండు రకాలుగానూ ఉంటున్నారు. దీనికి విధి ఏమిటంటే, కర్మలు చేస్తూ ఆత్మనైన నేను. ఎటువంటి ఆత్మను అన్నదైతే మీకెలాగా తెలుసు?
ఆత్మకు సంబంధించిన రకరకాల స్వమానాలేవైతే లభించి ఉన్నాయో అటువంటి ఆత్మను చేయించే ఆత్మగా అయి ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించేవాడిని. ఈ కర్మేంద్రియాలు కర్మచారులు, కర్మచారుల ద్వారా కర్మలు చేయించే నేను చేయించేవాడిని, అతీతంగా ఉన్నాను. లౌకికంలో కూడా డైరెక్టర్ తన సహచరులతో నిమిత్తంగా సేవ చేసేవారితో సేవ చేయిస్తున్నప్పుడు, డైరెక్షన్లు ఇస్తున్నప్పుడు, డ్యూటీ చేస్తున్నప్పుడు నేను డైరెక్టర్ను అన్నది మర్చిపోతారా? కనుక స్వయాన్ని నేను చేయించే శక్తిశాలి ఆత్మను అని భావిస్తూ కార్యం చేయించండి. ఆత్మ మరియు శరీరం, ఆత్మ చేయించేది, శరీరం చేసేది. ఈ స్మృతి మర్జైపోతుంది. బ్రహ్మబాబా ప్రారంభంలో ఏ అభ్యాసం చేశారు అన్నది మీ అందరికీ తెలుసు. పాత పిల్లలకు తెలుసు. ఒక డైరీని చూశారు కదా, మొత్తం డైరీ అంతా ఒకటే మాట ఉంది. నేను కూడా ఆత్మను, జశోద కూడా ఆత్మ, ఈ పిల్లలు కూడా ఆత్మలు. ఆత్మ ఆత్మ ఈ సదాకాలికమైన పునాదిని అభ్యాసం చేశారు. కనుక నేను ఎవర్ని అన్నది మొదటి పాఠం. దీనిని పదే పదే అభ్యాసం చేయాలి. చెకింగ్ కావాలి. నేను ఉన్నదే ఆత్మగా అని ఊరికే అనుకోవటం కాదు. ఆత్మనైన నేను చేయించేవానిగా అయ్యి కర్మలు చేయిస్తున్నాను అని అనుభవం చేయాలి. చేసేవారు వేరు, చేయించేవారు వేరు. బ్రహ్మబాబా యొక్క మరొక అనుభవాన్ని కూడా విన్నారు. అదేమిటంటే, ఈ కర్మేంద్రియాలు కర్మచారులు ప్రతిరోజూ రాత్రిపూట చేసే కచేరీ గురించి విన్నారు కదా. కనుక యజమానిగా అయ్యి ఈ కర్మేంద్రియాల రూపీ కర్మచారులను వాటి స్థితిగతుల గురించి అడిగేవారు కదా. బ్రహ్మబాబా పునాది అయిన ఈ అభ్యాసాన్ని చాలా పక్కా చేసుకున్నారు. అందుకే ఏ పిల్లలైతే చివరి సమయంలో కూడా బాబాతో పాటు ఉన్నారో వారు ఏమనుభవం చేశారు? బాబా కార్యాలు చేస్తూ కూడా, శరీరంలో ఉంటూ కూడా అశరీరీ స్థితిలో నడుస్తూ తిరుగుతూ ఉన్నట్లుగా అనుభవమవుతుండేది. కర్మల లెక్కాచారం సమాప్తి చేసుకోవాల్సి వచ్చినా కూడా సాక్షిగా అయి స్వయమూ కర్మల లెక్కాచారానికి వశమవ్వలేదు. అలాగే కర్మల లెక్కాచారం పూర్తవుతున్న అనుభవము ఇతరులకు కూడా కలగనివ్వలేదు. బ్రహ్మబాబా అవ్యక్తమవుతున్నారు అన్నది మీకు తెలిసిందా? తెలియలేదు కదా. కనుక ఇంతటి అతీతమైన స్థితిని, సాక్షి స్థితిని, అశరీరీ స్థితిని అనగా కర్మాతీత స్థితిని చాలా కాలం నుండి అభ్యాసం చేశారు. కావుననే అంతిమంలో కూడా అదే స్వరూపం అనుభవమైంది. ఈ బహుకాలపు అభ్యాసం పనికొస్తుంది. అంతిమంలో దేహబానాన్ని వదిలేస్తాము అని ఇలా అనుకోకండి. బహుకాలపు అశరీరీతనం యొక్క, దేహం నుండి అతీతమై చేయించే స్థితి యొక్క అనుభవం కావాలి. అంతిమ సమయం అనేది యువకులకైనా, వృద్ధులకైనా, ఆరోగ్యవంతులకైనా, రోగులకైనా, ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. అందుకే బహుకాలపు సాక్షితనం యొక్క అభ్యాసంపై అటెన్షన్ పెట్టండి. ఎన్ని ప్రాకృతిక ఆపదలొచ్చినా కాని ఈ అశరీరీ తనపు స్థితి మిమ్మల్ని సహజంగా, అతీతంగా మరియు బాబాకు ప్రియంగా తయారుచేస్తుంది. అందుకే బహుకాలం అన్న మాటను బాప్దాదా అండర్లైన్ చేయిస్తున్నారు. ఏదేమైనా కాని మొత్తం రోజంతట్లో సాక్షి స్థితిని, చేయించేవాడిని అన్న స్థితిని, అశరీరీ తనపు స్థితిని పదే పదే అనుభవం చేయండి. అప్పుడు అంతిమ సమయంలో ఫరిష్తా నుండి దేవతగా అవ్వడం అనేది నిశ్చితం. బాబా సమానంగా అవ్వాలనుకుంటే బాబా, నిరాకార్ మరియు ఫరిష్తా. బ్రహ్మబాబా సమానంగా అవ్వటమనగా ఫరిష్తా స్థితిలో ఉండటం. ఏ విధంగా ఫరిష్తా రూపాన్ని సాకారంలో చూశారో, ఎవరైనా మాట్లాడింది వింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, కార్యవ్యవహారాలు చేస్తున్నప్పుడు కూడా
బాబా శరీరంలో ఉంటూ కూడా అతీతంగా ఉన్నారు అన్నది అనుభవం చేశారు. కార్యాన్ని వదిలేసి అశరీరిగా అవటం అనేది కొద్ది సమయం వరకే వీలవ్వగలదు. కాని కార్యం చేస్తూ సమయాన్ని కేటాయించి అశరీరీ శక్తిశాలి స్థితి యొక్క అనుభవం చేస్తూ ఉండండి. మీరందరూ ఫరిష్తాలు. బాబా ద్వారా ఈ బ్రాహ్మణ జీవిత ఆధారాన్ని తీసుకుని సందేశాన్ని ఇచ్చేందుకై సాకారంలో కార్యం చేస్తున్నారు. ఫరిష్తా అనగా దేహంలో ఉంటూ దేహం నుండి అతీతం. మరియు దీనికి ఉదాహరణగా బ్రహ్మబాబాను చూశారు కనుక అది అసంభవం కాదు. చూశారు, అనుభవం చేశారు. ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో, ఇప్పుడు విస్తారం ఎక్కువగా ఉన్నా కాని బ్రహ్మబాబాకు ఈ కొత్త జ్ఞానం, కొత్త జీవితం, కొత్త ప్రపంచాన్ని తయారుచేసే బాధ్యత ఎంతగా అయితే ఉందో అంతగా ఇప్పుడు ఎవ్వరికీ లేదు. కనుక అందరి లక్ష్యము బ్రహ్మబాబా సమానంగా అవ్వటం అనగా ఫరిష్తాగా అవ్వటం. శివబాబా సమానంగా అవ్వటం అనగా నిరాకార స్థితిలో స్థితులవ్వటం. ఇది కష్టమా? బాబా మరియు దాదాపై ప్రేమ ఉంది కదా. కనుక ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారిలా అవ్వటం, అంతేకాక బాబా సమానంగా అవ్వాల్సిందే అన్న సంకల్పం కూడా ఉన్నప్పుడు ఇక అది కష్టమేమీ కాదు. కావాల్సింది కేవలం పదే పదే అటెన్షన్ పెట్టడం. సాధారణ జీవితం ఉండకూడదు. సాధారణ జీవితాన్ని జీవించేవారు ఎందరో ఉన్నారు. పెద్ద పెద్ద కార్యాలు చేసేవారు ఎందరో ఉన్నారు. కాని మీ వంటి కార్యాన్ని బ్రాహ్మణాత్మలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు. కనుక ఈరోజు స్మృతి దివసం నాడు బాప్దాదా సమానతలో సమీపంగా రండి, సమీపంగా రండి, సమీపంగా రండి అన్న వరదానాన్ని ఇస్తున్నారు. అందరూ హద్దు తీరాలను సంకల్పాల్లోనైనా, మాటల్లోనైనా, కర్మల్లోనైనా, సంబంధ సంపర్కాల్లోనైనా ఎటువంటి హద్దు తీరాలనైనా వదిలేయండి. మీ మనస్సనే నావను ఈ హద్దు తీరాల నుండి విముక్తిగా చేయండి. ఇప్పట్నుండి జీవితంలో ఉంటూనే ముక్తులుగా ఉండండి. జీవన్ముక్తి యొక్క ఇటువంటి అలౌకిక అనుభవాన్ని బహుకాలం నుండి చేయండి. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లల ఉత్తరాలు చాలా అందాయి. మరియు మధుబన్ వారి క్రోధముక్త రిపోర్ట్ సమాచారం కూడా బాప్దాదా వద్దకు చేరుకుంది. ధైర్యం పెట్టినందుకు బాప్దాదా సంతోషిస్తున్నారు. మరియు ఇక ముందు కొరకు కూడా సదా ముక్తులుగా ఉండేందుకు సహన శక్తి యొక్క కవచాన్ని ధరించి ఉంచుకోండి. అప్పుడు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కాని మీరు సదా సురక్షితంగా ఉంటారు. ఇటువంటి దృఢ సంకల్పధారులందరికీ, సదా స్మృతి స్వరూప ఆత్మలకు, సదా సర్వసమర్థతలను అవసరమైన సమయానికి కార్యంలోకి తీసుకొచ్చే విశేషాత్మలకు, సదా సర్వాత్మలపై దయ చూపించే దయాహృదయ ఆత్మలకు, సదా బాప్దాదా సమానంగా అయ్యే సంకల్పాన్ని సాకార రూపంలోకి తీసుకొచ్చే అటువంటి చాలా 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 ప్రియమైన మరియు అతీతమైన పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. డబల్ విదేశీలకు డబల్ నషా ఉంది. ఎందుకని డబల్ నషా ఉంది? ఎందుకంటే బాబా ఏ విధంగా దూరదేశానికి చెందినవారో అలాగే మేం కూడా దూరదేశం నుండి వచ్చామని భావిస్తారు. బాప్దాదా డబల్ విదేశీ పిల్లల్లో ఒక విశేషతను చూశారు. అదేంటంటే దీపంతో దీపాన్ని వెలిగిస్తూ అనేక దేశాలలో ఉన్న బాప్దాదా యొక్క వెలుగుతున్న దీపాల యొక్క దీపావళిని జరిపారు. డబల్ విదేశీయులకు సందేశాన్ని ఇచ్చే అభిరుచి చాలా మంచిగా ఉంది. ప్రతి గ్రూప్లో 35 నుండి 40 దేశాల వారు ఉండటాన్ని బాప్దాదా చూశారు. అభినందనలు. సదా స్వయం కూడా ఎగురుతూ ఉండండి మరియు ఫరిష్తాగా ఎగురుతూ ఎగురుతూ సందేశాన్ని ఇస్తూ ఉండండి. మంచిది. కేవలం మీ 35 దేశాల వారినే బాప్దాదా చూడటం లేదు,
ఇంకా ఇతర దేశాల వారిని కూడా మీతో పాటు చూస్తున్నారు. నంబర్ 1 బాబా సమానంగా అయ్యేవారు కదా. మీరు నంబర్ 1గా అయ్యేవారా లేక నంబర్ వారుగా అయ్యేవారా? నంబర్ 1నేనా? నంబర్ వారుగా అయ్యేవారు కాదా? నంబర్ 1గా అవ్వటమనగా ప్రతి సమయం విన్ అయ్యేవారు. ఎవరైతే విన్ అవుతారో వారే 1 అవుతారు. మరి అటువంటి వారైనా చాలా మంచిది. మీరు విజయులు మరియు సదా విజయులుగా ఉండేవారు. అచ్చా, మీరు ఎక్కడెక్కడకు వెళ్ళినా కానీ అక్కడ ఉన్న ఇతరులకు ఈ స్మృతిని కలిగించండి, డబల్ విదేశీయులందరూ 1 నంబర్ వారిగా అవ్వాలి అని. అచ్చా, బాప్దాదా మాతలందరికీ, గోపాలుని ప్రియమైన మాతలందరికీ చాలా చాలా హృదయపూర్వకమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. మరియు పాండవులకు, వారి యువత అయినా లేక ప్రవృత్తిలోని వారైనా, పాండవులు సదా పాండవపతికి సహచరులుగా ఉన్నారు. అటువంటి సహచర పాండవులకు కూడా బాప్దాదా చాలా చాలా ప్రియస్మృతులను ఇస్తున్నారు. దాదీజీతో ఈరోజేం గుర్తుకొస్తుంది? విల్ పవర్స్ లభించాయి కదా. విల్ పవర్స్ యొక్క వరదానం ఉంది. చాలా మంచి పాత్రను పోషించారు. ఇందుకు అభినందనలు. మీకు అందరి ఆశీర్వాదాలు ఎంతగానో ఉన్నాయి. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ మిమ్మల్ని చూస్తేనే అందరూ సంతోషపడిపోతారు. మీకేదైనా అయితే అందరూ మాకే అలా అయిపోతుంది అన్నట్లుగా భావిస్తారు. మీపై అంతటి ప్రేమ ఉంది, అందరికీ ఉంది. మాక్కూడా అందరిపై చాలా ప్రేమ ఉంది అని దాదీజీ అన్నారు. అందరిపై అయితే చాలా ప్రేమ ఉంది. ఈ ప్రేమే అందర్నీ నడిపిస్తూ ఉంది. ధారణ ఎక్కువ తక్కువ ఉన్నా కానీ ప్రేమే నడిపిస్తూ ఉంది. చాలా మంచిది. ఈషు దాదీతో వీరు కూడా లెక్కాచారాన్ని సమాప్తి చేసుకున్నారు. ఏం పర్వాలేదు. వీరిది సహజ పురుషార్థం. సహజంగా లెక్కాచారం సమాప్తమైపోయింది. నిద్రిస్తూ నిద్రిస్తూ సహజంగానే సమాప్తమైపోయింది. విష్ణువులా విశ్రాంతి లభించింది. అచ్చా, అయినా కూడా సాకార రోజుల నుండి ఇప్పటి వరకు యజ్ఞరక్షకులుగా అయ్యారు. కనుక యజ్ఞరక్షకులుగా అయినందుకు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. దాదీలందరూ బాప్దాదాకు చాలా చాలా సమీపంగా ఉన్నారు. మీరు సమీప రత్నాలు. మరియు అందరికీ దాదీలంటే విలువ ఉంది. సంఘటన కూడా బాగుంది. మీ దాదీల సంఘటనే ఇన్ని సంవత్సరాలుగా యజ్ఞాన్ని రక్షించింది మరియు అలా చేస్తూ ఉంటుంది. ఈ ఏకతే అన్ని సఫలతలకు ఆధారము. బాబా మధ్యలో ఉన్నారు అని దాదీలు చెప్పారు. బాబాను మధ్యలో ఉంచారు. ఈ అటెన్షన్ చాలా బాగా పెట్టారు. అచ్చా, అందరూ బావున్నారా? వరదానము: సర్వ సంబంధాలతో ఒక్క బాబాను తమ సహచరునిగా చేసుకునే సహజ పురుషార్థి భవ. బాబా స్వయంగా సర్వ సంబంధాలతో తోడు నిర్వర్తించే ఆఫర్ చేస్తున్నారు. ఎటువంటి సమయమో అటువంటి సంబంధంతో బాబాతో పాటు ఉండండి మరియు వారిని సహచరునిగా చేసుకోండి. ఎక్కడైతే సదా తోడు కూడా ఉంటుందో మరియు సహచరుడు కూడా ఉంటారో అక్కడ ఎటువంటి కష్టమూ ఉండదు. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఒంటరిగా అనుభవం చేసుకున్నట్లయితే ఆ సమయంలో బాబా యొక్క బిందు రూపాన్ని స్మృతి చేయకండి. ప్రాప్తుల లిస్టును ఎదురుగా తీసుకురండి. భిన్న భిన్న సమయాల్లోని రమణీకమైన అనుభవాల కథలను స్మృతిలోకి తీసుకురండి. సర్వ సంబంధాల రసాన్ని అనుభవం చేయండి. అప్పుడు శ్రమ సమాప్తమైపోతుంది మరియు సహజ పురుషార్థులుగా అయిపోతారు. స్లోగన్: బహురూపిగా అయి మాయ యొక్క బహురూపాలను పరిశీలించండి. అప్పుడు మాస్టర్ మాయాపతిగా అయిపోతారు. ఓం శాంతి.